హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జయ మినీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను టమోటా పచ్చడి చేస్తున్నాను. ఇది కనీసం ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది. కేజీ టమోటాలు తీసుకోవాలి. కేజీ టమోటాలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఎల్లిపాయలు ఒక రెండు గడ్డలు తీసుకోవాలి. దాన్ని ఒలిచి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక కప్పు కారము, కప్పు అంటే కప్పు కాదు, గ్లాసు, చిన్న గ్లాసు కారము, ఒక చిన్న గ్లాసు ఉప్పు. అంటే ఉప్పు చిన్న గ్లాస్ వేయాల్సిన అవసరం లేదు, మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు అయితే. మొత్తం అయితే ఇలా నేనైతే రెడీ చేసుకున్నాను. టమాటాలు ఒక కేజీ టమాటాలు తెచ్చి కడిగేసి వాటర్లో కడిగి మొత్తం తరిగి సన్నగా పెట్టుకున్నాను. ఇది మొత్తం 2 ప్లేట్లలో పెట్టినాను. ఒక ప్లేట్లో కింద పడిపోతుంటే 2 ప్లేట్లో పెట్టినాను. మొత్తం టమాటాలు అన్నీ కడిగి పెట్టినాను. ఇదిగోండి చూడండి. సన్నగా తరిగి ఇట్లా టమాటాలు పెట్టుకున్నాను ముందుగా. ఇట్లా ఉప్పు కారము. నేనైతే ఇంకా ఎక్కువ ఏం రెడీ చేయలేదు. నేనైతే స్టవ్ అంటించినాను, ఒక బాల పెట్టినాను. నా దగ్గర ఈ బాలనే అండి ఉండేది, అడ్జస్ట్ చేసుకోండి. ముందు ఇంకా కొంచెం వీడియోలు చేస్తున్నప్పుడు కొంచెం వేరేది మారుస్తాను. ఇదే నా దగ్గర ఉండేది. బాగా ఇవన్నీ తరిగి పెట్టుకున్నాం కదా, వేడి అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి బాలలో. నేను ఫామ్ ఆయిలే వాడతానండి. మాకు ఫ్రీడమ్ ఆయిల్, జ్యోతి ఆయిల్ వాడేంత రేంజ్ అయితే మాది కాదు. ఫామ్ ఆయిల్ వాడినాను, అంటే బుడ్డల నూనె. ఇది చూడండి ఎట్టా అంతా వెన్నలాగా ఉంది కదా, నెయ్యి ఉంటుంది చూడ అట్ట ఉంది. వేడి గిన్నెలో వేసేసరికి మొత్తం ఇట పోతుంది కదా, అసలు ఎత్తు కదులుతుంది చూడండి, మొత్తం కరిగిపోతుంది. చలికాలం కాబట్టి బుడ్డల నూనె గడ్డ కడుతుంది. చలికాలం కాబట్టి ఏ నూనెైనా ఇట పెరుగు ఇట అయిపోతుంది, నెయ్యి లాగానే. కొబ్బరి నూనె కూడా గడ్డ కట్టుకొని పోతుంది చలికి. మొత్తం నూనె మొత్తం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న టమోటాలు దీంట్లో వేసేసేయాలి. ఇంకా వేడి అయ్యేంతవరకు పెడదామని నేనైతే కొంచెం వెయిట్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఒక హాఫ్ కేజీ నూనె పోసినాను. దీంట్లో అయితే బాగా వేడి చేసుకోవాలి. వేడి అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు టమాటాలు వేసేయాలి. మొత్తం ఆ టమాటాలు వేసేటప్పుడు సీయని సౌండ్ అంతా వస్తుంది. అంటే అప్పుడు నేను కొన్ని చూడండి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టినాను. మరుసటి రోజు చేసినాను అనమాట. ఆ రోజు టైం లేదు, నైట్ అయిపోయిందని. అందుకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి దీంట్లో వేసినందుకు అటు చూడండి పొగ ఎట్ట వస్తుందో, మంచులాగా వస్తుంది, పొగ వస్తుంది. మొత్తం కలుపుకొని బాగా జరిగిపోతుంది నేను కలుపుతుంటే. అయినా ఇది చాలా రోజులు అయిపోయింది, కొత్తది తీసుకోవాలి. చూద్దాం, మనీ అడ్జస్ట్ అయిపోతే అప్పుడు తీసుకుంటా ఖచ్చితంగా. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. మొత్తం మగ్గనిచ్చిన తర్వాత మొత్తం మగ్గాలి అన్నట్టు. నాది ఇంత ముందుకు నందల పిల్ల అనే ఛానల్ ఉన్నది, యూట్యూబ్ ఛానల్. దానికి కనీసం సబ్స్క్రైబర్స్ 2330 ఎంతనో ఉన్నారు సబ్స్క్రైబర్స్. మొత్తం నా ఛానల్ మొత్తం పోయింది. ఫస్ట్ లైవ్ పోయిందండి. లైవ్ చిన్నపిల్లల్ని పెట్టి తీయకూడదు అని చెప్పి మా బాబు ఉన్నాడు లైవ్లో. ఫస్ట్ లైవ్ పోయింది. తర్వాత కొన్ని రోజులకి ఇంకా ఆల్రెడీ తీస్తున్నాను, నాది మానిటైజేషన్ కాలేదు, ఏం కాలేదు. 1.5 సంవత్సరం అయిపోయింది ఛానల్ పెట్టి కూడా. ఇంకైతే నా సుత్తిలో మీకు చట్నీ ఎలా చేయడం అని చెప్పడానికి మర్చిపోతున్నాను. ఎల్లిపాయలు మొత్తం అవి మనం తీసుకున్నాం కదా, కారం, ఉప్పు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇవి టమాటాలు మెత్తగా ఉడకనిచ్చుకోవాలి స్టవ్లో. మొత్తం బాగా ఉడకాలి. నేను ఇలాంక నూనె వేసినాను కదా, ఆ నూనె మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరంతా నూనె నీళ్ళంతా పోయి వాటర్ అంతా ఆవిరిగా ప్లేట్ మూసినాను.
నీళ్ళన్నీ పోయేంత వరకు ఉడికించుకోవాలి. అని సబ్స్క్రైబర్ పోయినా ఏందో సిగిన్ ఇన్ అని వచ్చింది యూట్యూబ్లో. ఇంకా అది ఓపెనింగ్ కావడం లేదు. సెల్ పాయింట్ అన్న దగ్గరికి వెళ్ళేసరికి అన్న ఏమన్నాడు, మొత్తం తీసేయాలా, మొత్తం ఫోన్లు పోతాయి, వీడియోస్ పోతాయి, మొత్తం కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అని అన్న చెప్పినాడు. ఇంకా తర్వాత అన్న ఏం ఊరికే తీసుకోవాలి, 200 ఏమో తీసుకున్నాడు అమౌంట్. అయితే మొత్తం తీసి మొత్తం ఛానల్ మొత్తం పోయింది. ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఫేస్బుక్ అవి అయితే వచ్చేసినాయి, పాత అకౌంట్లే వచ్చినాయి. కానీ ఈ యూట్యూబ్ పెట్టిన ఛానల్ అయితే అది అసలు రాలేదు. అసలు సెర్చ్ చేస్తుంటే కూడా కనిపించడం లేదు. నాకైతే చాలా బాధలు వేసింది. ఒకరోజు రాత్రి నేను నిద్రనే పోలేదు ఆ ఛానల్ పోయిందనే బాధతో. ఏం చేస్తాం, కనీసం 3000 వీడియోలు చేసినాను నేను సంవత్సరంన్నర నుంచి. చాలా బాధ ఉంటుంది కదండి, బాధ ఉండకుండా ఎలా ఉంటుంది. టమోటాలు చూడండి మొత్తం ఉడుకుతున్నాయి. నీళ్ళు ఏమన్నీ పోయినాయి, నూనె కనిపిస్తుంది పైన. మొత్తం ఉడికించుకొని నేను సిమ్లో పెట్టినాను. ఎక్కువ మంట పెడితే మొత్తం అంతా మాడిపోతుందని. తర్వాత తగినంత కొంచెం పులుపు కోసం చింతపండు వేసినాను. చింతపండు వేసి కొద్దిసేపు మగ్గనియాలి. అని ఛానల్ చూసిన ఏం చేస్తాం, మళ్ళీ నేను కొత్తగా ఛానల్ పెట్టినాను, ఇది జయ మినీ వ్లాగ్ అని చెప్పి. కనీసం ఈసారి అయినా నేను సంవత్సరంలోపు మానిటైజేషన్ చేసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఈసారన్నా అవుతుందో లేదో తెలీదు, ఆ దేవుందయ్యా, మీ ఆశీస్సులు. మీరే ప్రేక్షక దేవుళ్ళారా, నన్ను ముందుకు తీసుకువెళ్ళండి, నన్ను ముంచొద్దండి. మీరు చూస్తేనే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకుని, షేర్ చేస్తేనే నేను నా ఛానల్ మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. మీ దయనే నాకు ఖచ్చితంగా ఉండాలి. టమాటాలు అన్నీ మొత్తం ఉడుకుతున్నాయి. బాగా ఉడికించుకొని నేను ఇట్ట మెత్తగా కలుపుతున్నా. కొంచెం లావుగా కట్ చేసిన టమాటాలు ఉంటాయి కదా, అవి కొంచెం అణుగుతాయి అని చెప్పేసి ఒత్తుతున్నా స్పూన్తో. ఇప్పుడు చూడండి మొత్తం నూనె అంతా పక్కకు వచ్చేసింది. నేను ఎంత పోసిన నూనె, ఆ నూనె అంతా బయటకు వచ్చేసింది. ఆ నీళ్ళు, టమాటాలో ఉండే వాటర్ మొత్తం పోయి మొత్తం నూనె బయటికి వచ్చింది. తప్పుగా అనుకోగానే, నాకు మాట్లాడడానికి సరిగా రాదు. కలుపుకోవాలి. ఒక చేత వీడియో తీస్తున్నాను, ఒక చేత కలుపుకుంటున్నాను. మైక్ కూడా ఆర్డర్ పెట్టినాను, చూద్దాము. ఈసారి అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకొని ఛానల్ చేద్దామని అనుకుంటున్నాను. మైక్ వస్తే మాటలు క్లియర్గా వినిపిస్తాయి కదా, అందుకని చెప్పేసి మైక్ తీసుకుంటున్నాను. మీషోలో ఆర్డర్ పెట్టిన, ఎంత 277 ఎంతనో ఉంటుంది. ఆ డబ్బులు కూడా లేవనుకోండి, కనీసం పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం ఏదో ఒక విధంగా పెట్టుబడి పెడితేనే మనకి ఏదో ఒక విధంగా వస్తుంది. ఏమీ పెట్టకుండా మనం ఏం ముందుకు వెళ్ళలేం కదా. అన్నట్టు టమాటా పచ్చడి చెప్పడమే మర్చిపోయాను మాటల్లో పడి. ఈ టమాటాలు అన్నీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం వెల్లిపాయ పొడి మిక్సీలో వేసుకున్నాం కదా, ఎల్లిపాయలు, కారం, ఉప్పు అవన్నీ తెచ్చి దీంట్లో కలుపుకోవాలి. టమాటాలు కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి, ఒక 10 మినిట్స్ మర్చిన తర్వాత ఈ వాసనకి నోరు ఊరిపోతుంది నాకు, ఈ స్మెల్. అసలు ఒక్కసారి ట్రై చేయండి. మీరు నచ్చకపోతే కామెంట్ చేసేసేయండి, అసలు నీకు రాదు, నీకు ఎందుకు పెట్టినావు వంట అది అని చెప్పేసి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. కనీసం ఒక వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో. ఇప్పుడు చాలా మంది బయట అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు టమాటో పచ్చళ్ళు కానీ, గోంగూర కానీ, మామిడికాయ కానీ, అవన్నీ. ఉసిరికాయ, నాకైతే ఉసిరికాయ చట్నీ భలే ఇష్టము. ఖచ్చితంగా ఉసిరికాయ చట్నీ ఖచ్చితంగా పెడతాను ఈసారి. మొత్తం ఉడకాలి. చూడండి మొత్తం నూనె మొత్తం మళ్ళీ బయటకు వచ్చేసింది. మొత్తం ఆయిల్ అంతా ఎట్టా కనిపిస్తుందో చూడండి ఉడికేటప్పటికి. ఒకసారి చేసుకొని తిని ట్రై చేయండి. నచ్చకపోతే నన్ను తిట్టినా పర్లేదు, కామెంట్లలో నేను పెడతాను. ఒక్కసారి చేసి చూడండి అంతే. ఏమో నేను అన్ని టమాటా రెసిపీలో చేసాను. మొన్న టమాటా కర్రీ చేసినాను, అన్నము, దానికి కాఫీ రైట్ అని పడింది. ఎందుకు అంటే వాయిస్ సరిగా మ్యూజిక్ పెట్టినా అనమాట. మ్యూజిక్ పెట్టడం వల్ల మ్యూజిక్ ఉంది ఆల్రెడీ, నాకు ఎడిటింగ్ చేయడానికి రాలేదు.
మ్యూజిక్ ఉంది, మళ్ళీ నేను కూర చేసేటప్పుడు సౌండ్స్ వస్తాయి కంట అవి కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా అది దానికైతే కాపీరైట్ పడింది. స్టార్టింగే కాపీరైట్ వేసేసుకున్నా. ఈసారైనా నా ఛానల్ ఖచ్చితంగా ఉంటుందో లేదో కూడా తెలియదు, నాకు గ్యారంటీ లేదు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చూడండి, ఒక్కసారి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ జయ మినీ వ్లాగ్, లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. బాయ్.